శ్రీమాత్రే నమ. ఈరోజు నుంచి మనం శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుందామని చెప్పాడు కదా. మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం గణపతికి పూజ చేసుకుంటాముగా, అలాగే ఈరోజు మనం గణపతి యొక్క శ్లోకం చదువుకుందాం. ఆ శ్లోకం మీ అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి వినండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని కనుక మనం చదివి ఏదైనా పని చేయబోతున్నప్పుడు ముందుగా చదివితే ఏ ఆటంకాలు లేకుండా ఆ గణేశుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఏ పని మొదలుపెట్టినా ముందు గణపతి పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేది శ్లోకం చదువుకొని మనం ఏ పనినైనా ప్రారంభిస్తే ఆయన మనకి విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిస్తాడు. కాబట్టి జై గణేష, జై బోలో గణేష్ మహారాజ్కి.